గుండ్లకంబ, జంపలేరు నదులు వరదలతో తరచూ ఇక్కట్లుగా గురవుతున్న ఖమ్మం ప్రాంతం 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు రెండో భార్య శ్రీమతి అన్నపూర్ణాదేవి విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం పరిసర గ్రామ ప్రజలు తమను వరద బారి నుండి కాపాడమని వేడుకున్నారు. దీనితో చలించిపోయిన అన్నపూర్ణాదేవి గుండ్లకమ్మ, జంపలేరు నదుల వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఖమ్మం చెరువు కట్టను నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో సీసాన్ని కరిగించి జిగురుతనం వచ్చేలా సున్నం తదితర మిశ్రమాలను ఏనుగులతో తొక్కించి ఖమ్మం చెరువు కట్టను బలంగా నిర్మించారు. అయితే ఎన్నో ప్రయత్నాలు చేసినా చెరువు కట్టను ఇరువైపులా ఉండే రెండు తూముల నుండి నీరు బయటకు వెళ్ళిపోతుండటంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో అన్నపూర్ణాదేవికి కలలో దేవత వచ్చి బలిదానం కోరారు. ఆ పరిస్థితుల్లో పెద్ద కంబుడు, చిన్న కంబుడు అనే కవలలు సోదరులు తూములను కట్టుగా నిర్మించి బలిదానం చేశారు. ఆ కవల సోదరుల బలిదానాన్ని గుర్తు నాడు స్తంభపురిగా పిలుచుకునే ఊరి పేరు ఖమ్మం. నాడు పెద్ద ఖమ్మంగాను, మరో గ్రామానికి చిన్న ఖమ్మంగాను పేర్లు స్థిరపడ్డాయి. ఈ విధంగా ప్రజల్ని వరద బారి నుండి కాపాడి ఖమ్మం చెరువుగా నిర్మించిన అన్నపూర్ణాదేవి వరద రాజమ్మగా ఘనతకెక్కారు. నాడు ఖమ్మం ప్రాంతం పేద ప్రజలు ఎవరైనా తమ ఇళ్లలో జరిగిన ఏదైనా శుభకార్యాలకు అమ్మా వరదరాజమ్మ అని పిలిచిందే తడువుగా ఆవిడ పలు ఆభరణాలు అరువుగా ఇచ్చేదట. ఓ మారు ఓ దురాశపరురాలు ఇలాగే వరదరాజమ్మ దగ్గర అరువుగా తీసుకున్న ఆభరణాలు ఇచ్చేందుకు చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి అమ్మా వరదరాజమ్మ అని పిలిచింది. ఆ అని వరదరాజమ్మ తిరిగి జవాబు ఇవ్వడంతో ఏమీ ఇంకా నీ నోరు పడిపోలేదా అని అన్నదట. ఇక అప్పటి నుండి వరదరాజమ్మ శిలగా మారినట్లు కథలు చెబుతున్నారు. ఖమ్మం చెరువు కట్ట పరిధిలో 19 గ్రామాలు, అధికారికంగా 6,944 ఎకరాలు, అనధికారికంగా 16 నుండి 20 వేల ఎకరాలు పొలంలో